హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో సిఎస్కే టీం ప్యూర్ డామినేషన్తో కేకేఆర్ టీంని 32 పరుగులతో ఓడించింది. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్ గెలిచి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్తో ఆ విన్నింగ్ మూమెంటం అయితే అందుకున్నారు. ఇక కేకేఆర్ టీం చూసుకున్నప్పటికీ వాళ్ళైతే ఈ సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు కూడా ఓడిపోయి పాయింట్స్ టేబుల్ 10th ప్లేస్ అయితే ఉన్నారు. సో ఈ సీజన్లో అయితే వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సిఎస్కే టీం మొదట బ్యాటింగ్ చేసి 192 పరుగులు చేసినప్పటికీ కేకేఆర్ టీం బ్యాటింగ్ మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. మరోసారి కేకేఆర్ ఓపెనర్ ఫిన్నెలన్ చాలా అర్లీగా అవుట్. దీంతో వాళ్ళకి పవర్ ప్లేలోనే ఆ విన్నింగ్ మూమెంటం అయితే రాలేదు. ఇక సునీల్ నారాయణ 2 సిక్స్లు కొట్టినప్పటికీ స్ట్రగుల్ అయ్యాడు. ఇక రఘువంశీకి ఆపర్చునిటీ వచ్చింది. అఖిల్ హుసేన్ బౌలింగ్లో డ్రాప్ క్యాచ్, బట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఇక రహానే కూడా స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ రహానే కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయేది. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఒకే ఓవర్లో బోత్ కెమెరాన్ గ్రీన్ అలాగే రహానే ఇద్దరు అవుట్ అయ్యారు. ముఖ్యంగా కెమెరాన్ గ్రీన్ చూసుకున్న గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్, రమన్దీప్ వీళ్ళు కూడా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండిపోయారు. ఇక డెత్ ఓవర్స్లో చూసుకున్న రోమన్ పవల్, రమన్దీప్ సింగ్ వీళ్ళిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ ఆ మ్యాచ్ విన్నింగ్గా కన్వర్ట్ అయితే కాకపోయింది. సో కేకేఆర్ టీంకి 2026 ఐపీఎల్లో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఆయన 5 మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వాళ్ళ పరువు మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. సో సిఎస్కే టీం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కనీసం ఒక్క పర్సన్ కూడా హాఫ్ సెంచరీ చేయనప్పటికీ బట్ అయినా కూడా వాళ్ళు 192 పరుగులు అయితే చేయలేకపోయారు. సో కేకేఆర్ టీం మాత్రం కనీసం క్లోజ్ మ్యాచ్ కూడా వెళ్ళలేదు. దీంతో సిఎస్కే టీం కేకేఆర్ని 160 పరుగులకే రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళ సెకండ్ విన్నింగ్ అయితే నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా టాస్ అయితే కేకేఆర్ టీం గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ సిఎస్కే. సంజు శాంసన్కి టీంకి ఫస్ట్ ఓవర్లోనే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ 3 బాల్స్కి సంజు శాంసన్ హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టాడు. సంజు శాంసన్ మంచిగా ఆడుతున్నప్పటికీ మాత్రం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. గైక్వాడ్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా కనీసం 30+ రన్స్ కూడా కొట్టలేడు. సో గైక్వాడ్ అయితే ఫామ్లో చాలా వరస్ట్ ఫామ్లో అయితే ఉన్నాడు. 3 ఓవర్స్లో డీప్ మిడ్ వికెట్ దగ్గర రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. సో గైక్వాడ్ అయితే కేవలం 7 పరుగులకి మాత్రం అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే టీం 25 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్ రిటైర్డ్ అవుట్గా వెళ్ళిపోయిన ఆయుష్ మాత్రే ఈ మ్యాచ్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్స్ టైంలో బౌండరీస్ కొడుతూ ఆ 4th ఓవర్లో కెమెరా బౌలింగ్ను టార్గెట్ చేసి 2 సిక్స్లు కొట్టాడు. దీంతో సిఎస్కే టీం స్కోర్ 4 ఓవర్కి 52 పరుగులు చేసింది. ఆ తర్వాత 6th ఓవర్లో కూడా చాలా కాస్ట్లీగా మారింది. 6th ఓవర్లో ఆయుష్ మాత్రే వైభవ్ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టి సిఎస్కే టీం స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. సో వైభవ్ అరోరా పవర్ ప్లేలో చాలా కాస్ట్లీ రన్స్ ఇచ్చినప్పటికీ పవర్ ప్లే లాస్ట్ బాల్కి ఆయుష్ మాత్రే వికెట్ తీసుకున్నాడు. ఆయుష్ మాత్రే ఓవరాల్గా 17 బంతులు 35 పరుగులు చేశాడు. 4 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో పవర్ ప్లే మూసేసరికి సిఎస్కే టీం స్కోర్ 72 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 72 పరుగులు అంటే చాలా మంచి డీసెంట్ స్కోర్. పవర్ ప్లేలో ఆయుష్ మాత్రం 32 పరుగులు చేస్తే సంజు శాంసన్ 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్ మిడిల్ ఓవర్స్లో నారాయణ బౌలింగ్లో స్ట్రగుల్ అవ్వడం చూసాం. సో నారాయణ మిడిల్ ఓవర్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేసి చాలా డాట్ బాల్స్ వేసాడు. సో సంజు శాంసన్ నారాయణ బౌలింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సింగిల్స్ ఇస్తూ స్ట్రైక్ వికెట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కార్తిక్ త్యాగి కూడా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. మంచి పేస్ అండ్ వేరియేషన్స్తో కొంచెం టైట్ బౌలింగ్ చేశాడు. ఇక సంజు శాంసన్ బాగా ఆడి సెట్ అయినప్పటికీ మాత్రం కార్తిక్ త్యాగి ఆ 12 ఓవర్లో సంజు శాంసన్ అవుట్ చేశాడు. సంజు శాంసన్ ఓవరాల్గా 32 బంతుల్లో 48 పరుగులు చేశాడు. సో సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ అలాగే ఈ మ్యాచ్ నుంచి మంచి వాల్యుబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక డివాల్ బ్రూవిస్ చూసుకున్న సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరి నుంచి కూడా మంచి పార్ట్నర్షిప్ రన్స్ అయితే బిల్డ్ అయింది. బట్ చివరిలో డెత్ ఓవర్స్లో మాత్రం ఆ సరైన ఫినిష్ అయితే రాలేదు. 200 to 210 రన్స్ కొడతారని అనుకున్నాం. బట్ ఆ మొమెంటం అయితే రానివ్వలేదు కార్తిక్ త్యాగి. చివరిలో లాస్ట్ ఓవర్లో కనీసం ఒక్క బౌండరీ కూడా రాలేదు. సిఎస్కే టీం అలా 20 ఓవర్లు ముగిసేసరికి 192 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. సో సిఎస్కే టీం చేసిన 192 రన్స్ అయితే కేకేఆర్ టీం చేసేస్తారని అందరూ అనుకున్నారు. ఇక కేకేఆర్ టీం బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకున్న ఒక చేంజ్ జరిగింది. వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే 1 డౌన్లో వచ్చి సునీల్ నారాయణ ఓపెనర్గా పంపాడు. సిఎస్కే టీంకి సెకండ్ ఓవర్లోనే మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్ ఫిన్నెలన్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఫిన్నెలన్ ఫస్ట్ మ్యాచ్ తప్పించి లాస్ట్ చివరి ఇన్నింగ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. దీంతో కేకేఆర్ టీం 13 పరుగులకే
2 ఓవర్లు ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచి కేకేఆర్ డౌన్ఫాల్ కనిపించింది. సిఎస్కే ఫీల్డర్లు క్యాచ్ వదిలేసినప్పటికీ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా కేకేఆర్ బ్యాట్స్మెన్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో కేకేఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఓవరాల్గా టాప్ ఆర్డర్ నుంచి కానీ మిడిల్ ఆర్డర్ నుంచి కానీ ఎవరు మంచి డీసెంట్ నాకైతే ఆడలేదు. బట్ చివరిలో రోమన్ పవల్, రమన్దీప్ సింగ్ నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ కేకేఆర్ టీం మ్యాచ్ గెలవలేకపోయింది. సిఎస్కే టీం ఈ మ్యాచ్ గెలవడానికి ద మెయిన్ రీజన్ వాళ్ళ డెడ్లీ స్పిన్ అటాక్. బోత్ నూర్ అహ్మద్, అఖిల్ హుసేన్ చాలా పొదుపుగా బౌలింగ్ వేసి వికెట్లు తీసుకున్నారు. మెయిన్లీ నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసి కేకేఆర్ విన్నింగ్ మూమెంట్ అని బ్రేక్ చేశాడు. దీంతో తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ కంటెంట్ మీకు రెగ్యులర్గా పొందాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.